ట్యూషన్కి వచ్చి నేర్చుకోమని చెప్పండి. తారక్, నా కాలి కింద చెప్పులాగా బతికే మనుషుల్ని చూసి నేను నేర్చుకోవాల్సినంత గత్యంతరం నాకేం పట్టలేదురా. ఈ రోజు పరిస్థితి మారిపోయింది కదా అని మనకి అనుకూలంగా ప్రతిదీ జరుగుతుందని విర్రవేగకు. నీ చేతిలో ఉన్నది రంగురాయి అనుకుంటున్నావు, కానీ అది కాలుతున్న నిప్పు. ఏదో ఒక రోజు నీ అరచేతినే కాల్చేస్తుంది. ఈ నేలవేణి వల్ల మన కుటుంబానికి, కంపెనీకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెనుముప్పు ఎదురవుతుంది. ఆ రోజు నువ్వే చెప్తావు, నీ మాట వినకుండా నేను తప్పు చేశానమ్మా అని. నా ముందు మోకాళ్ల మీద కూర్చుని మరీ నీ తప్పు ఒప్పుకుంటావు. చూస్తూ ఉండు. డాడ్, మీ ఆవిడ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంది. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని మీరొకసారి చెప్పండి. ఇట్స్ ఓకేలేరా. ఏదైతేనే ఫైనల్గా మళ్ళీ నేలవేణి వల్లే మన సమస్యలన్నీ తొలగిపోయాయి. మన కంపెనీకి రావాల్సిన పేరు తిరిగి వచ్చింది. మన కంపెనీ షేర్ల విలువ పెరిగింది. ఇంతకన్నా నాకు కావాల్సింది ఇంకేమీ లేదు. ఇక ఈ విషయం గురించి వదిలేయండి. నిలవేణి, థ్యాంక్ యూ సో మచ్. నువ్విచ్చిన ఐడియాతోనే నేచర్ క్యూర్ స్పెషలిస్ట్ అందరినీ లైన్లో పెడదాం అనుకున్నాను. కానీ అప్పటికే వాళ్ళందరూ పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాంతో మళ్ళీ పరిస్థితులన్నీ మారిపోయాయి. జనాలు క్లే కుక్కర్ విలువ తెలుసుకున్నారు. మన కంపెనీ షేర్లు కూడా మామూలు స్థితికి వచ్చేశాయి. ఇంకా చెప్పాలంటే త్వరలోనే పెరగబోతున్నాయనే నమ్మకం కూడా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది నీలవేణి. థ్యాంక్ యూ సో మచ్. మన క్లే కుక్కర్ గురించి లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూసే, ఎటు చూసినా పాజిటివ్ టాక్సే. ఇలాంటి విషయాల్లో మా ఆవిడ క్లాసెస్ చెప్తుంది. ట్యూషన్కి వచ్చి నేర్చుకోమని చెప్పండి. అమ్మగారు, అత్తయ్య గారికి కాళ్ళు ముళ్ళులాగా ఎవరో గుచ్చుకుంటున్నట్టున్నారు. అందుకే కుదురుగా ఓ చోట కూర్చోలేక తెగ కంగారు పడిపోతున్నారు. ఇంకెవరుంటారు బావా? కాలిలో ముల్లైనా, కంట్లో నలకైనా ఆ నీలవేణే కదా. కంట్లో నలకైతే ఉఫ్ ఉఫ్ అంటే ఎగిరిపోతుంది. కాలు కదపనంతగా పాతుకుపోయిన వాళ్ళని ఎవరూ కదిలించలేరు. మా ఆయనన్న మాటల్లో కూడా కాస్త నిజం లేకపోలేదమ్మా. కంపెనీకి కాస్త నష్టం వచ్చినా పర్వాలేదని అనుకున్నాం. ఆ నష్టం సాకు చూపించి నీలవేణిని శాశ్వతంగా గెంటేసే అవకాశం వస్తుందని ఆనందపడిపోయాం. తీరా చూస్తే మా ఆయన అన్నట్టే ఆ నీలవేణిని ఒక్క అడుగు కూడా కదిలించలేకపోయాము. కాంచనా, అసలే నాకు ఒళ్ళు మండిపోతుంది. మండిపోతున్న ఒంటికి మంట పెడుతున్నట్టు
మళ్ళీ మళ్ళీ ఆ నీలవేణి గెలుపుని నాకు గుర్తు చెయ్యకు. సరే అమ్మా, నేను గుర్తు చేయను. అలా అని సైలెంట్గా కూర్చుంటే సమస్య తీరిపోతుందా?